యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. డాడీ దగ్గరికి వచ్చేసేటప్పటికి నిజంగా ఒక మీ దాంట్లోనే చూసాను. ఫాదర్ అనేది అందరికీ ఇష్టమే, కానీ నా లైఫ్లో జరిగే ఒక ఫాదర్ గురించి చెప్తాను. డాడీ గురించి కాదు, డాడీకి ఉన్న అలవాటు గురించి నేను మాట్లాడతాను అని చాలా చాలా అసలు ప్రతి ఒక్క ఫాదర్స్కి ఐ థింక్ ఆ వీడియో తర్వాత ఎంతోమంది పిల్లలు వాళ్ళ ఫాదర్స్కి కనుక ఆ వీడియో వచ్చాయి చేసుండుంటే చాలామంది ఫాదర్స్ నిజంగా ఆ పిల్లల విషయంలో అమ్మో నేను ఇలా అయితే నా పిల్లలు ఇలా బాధపడతారేమో అని చేంజింగ్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కదా, ఒక్కసారి మళ్ళీ మా అందరి కోసం. సో డాడీకి స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ అలవాటు ఉండే కానీ అంత తాగకపోయేవాళ్ళు. కానీ కోవిడ్ టైంలో అప్పుడైనా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి అంటే రిజిస్ట్రేషన్స్ చేయాలని వెంచర్లో డాడీ మీడియేటర్ లాగా రిజిస్ట్రేషన్స్ కోసం అని వీళ్ళకి ఎట్లుండేదంటే టార్గెట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఈ మిడిల్ మ్యాన్ చేస్తాడు, మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టినప్పుడు అందులోకి ఆ అమౌంట్ కట్ చేసుకొని వెంచర్కి సబ్మిట్ చేస్తాడు. అట్లా ఉండేది. కోవిడ్ వస్తుందని తెలియక ఒక 7-8 క్లయింట్స్తోని డాడీ ఒక 7-8 lakhs వరకు అనుకుంటా బయట రొటేషన్కి తీసుకొని వచ్చి చేశాడు. ఎందుకంటే ఎట్లా వీళ్ళు ఇంకో 2-3 daysలోనో ఒక 1 week 10 daysలోనో వీళ్ళు మనీ ఇస్తే అవి కట్ చేసేసుకొని ఇక్కడ పే చేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో ఏమైంది, సడన్గా కోవిడ్ అని అన్ని షట్ డౌన్ అయిపోయి అందరు పనులు మానేసి అంతా అయిపోయింది. అయిపోయేసరికి ఎవరైతే డాడీకి రొటేషన్కి డబ్బులు ఇచ్చారో మా డబ్బులు మాకు కావాలి, మాకు హెల్త్లు బాగాలేవని వాళ్ళు, ఎవరైతే కొనుక్కుంటామని అష్యూరెన్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఈ టైంలో ఎవరు కొంటారని బ్యాక్ ఆఫ్ అయిపోయాను. ఈ డబ్బులు వెంచర్లో ఇరికిపోయినాయి. అక్కడ నుంచి ఈయనకి రావట్లేదు, ఈయన ఇక్కడ ఇంట్రెస్ట్లు కడుతున్నాడు. లాట్ ఆఫ్ మెస్. అందులో కొంతమంది ఎగ్గొట్టేశారు, డాడీ వెంచర్ కూడా ఎగ్గొట్టారు. డాడీకి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. ఈయనకి పేపర్ పత్రం ఏం లేదు ఈయనకు అడగడానికి. అండ్ మా డాడీ చాలా కొంచెం ఎట్లా అంటే అందరినీ లైట్ తీసేసుకుంటాడు. ఎట్లా అంటే అందరినీ నమ్మేస్తాడు ఈజీగా. ఇవన్నీ చేశాడు. సో చాలామంది ఆయనని మోసం కూడా చేశారు ఈ ప్రాసెస్లో. ఇంకా అవన్నీ ఆయనకి హ్యూజ్ అయిపోయినాయి. నార్మల్గా తాగేవాడు 2021లో అంటే ఆల్కహాల్ షాప్స్ లేవు కాబట్టి ఫైన్. ఆ 2022లో టూ మచ్గా తాగడం స్టార్ట్ చేశాడు టెన్షన్కి. నేను కూర్చోబెట్టి మాట్లాడా 2021లోనే, నేను చేస్తాను, నువ్వు అట్లా చేసుకోకు, నేను ఏదో ఒకటి చేసి కట్టుకుంటా, 10 సంవత్సరాలు కడదాము, నువ్వు ఇట్లా చేసుకోవద్దు, నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు వాళ్ళ వల్ల, నేను తీసుకుంటా అని చెప్తున్నా కదా, నువ్వు జస్ట్ తిని హ్యాపీగా ఉండు, వర్క్ కూడా వెళ్ళకు అని కూడా చెప్పాను. హీ డిడ్ నాట్ లిజన్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రెస్ కోసం ఎక్కువ తాగాడు. ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో నా బిడ్డ అంతా యూస్ చేసుకుంటుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్లో తాగినాడు. సో నేనే ప్లస్ అయినకి నేనే మైనస్ అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బికాస్ అంటే బాధ్యత మర్చిపోయిండు, అంత నా బిడ్డ చూసుకుంటుంది కదా అని. బిడ్డ చూసుకుంటుంది కానీ నీ పొజిషన్ నేను ఫిల్అప్ చేయడం ఎంత కష్టం అనేది ఆలోచించలే. ఏడ్చి చెప్పినాం, అరిచి చెప్పినాం, కొట్టేంతవరకు వెళ్ళింది. వి డిడ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ హిమ్. కానీ తాగే వాళ్ళు వినరు. నాకు ఎప్పుడు కూడా అందరు అంటారు పర్సనల్ లైఫ్ ఎందుకు చెప్తున్నావు, బయటికి ఎందుకు చెప్పేస్తున్నావు, అందరు నేను చులకనగా చూస్తారంటే, బ్రో ఒక ఫాదర్ లేకపోతే ఒక అమ్మాయి ఎంత వెల్తీగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు. అట్లీస్ట్ అందరు మారకపోయి నేనేం సమాజాన్ని ఉద్ధరించనీక ఇన్స్టాగ్రామ్ రాలేదు. నా స్టోరీ నేను చెప్తా, టచ్ అయిందా టచ్ చేసుకోండి, అవ్వలేదా మూవ్ ఆన్ అవ్వండి. బట్ ఒకవేళ ఎవరికైనా యూజే ఒక 10 మంది మారినా ఆ బ్లెస్సింగ్స్ నా ఫ్యామిలీకి నాకే చాలు అని అనుకున్నాను. సుధీర్ గారి ఇంటర్వ్యూ, మీ ఇంటర్వ్యూ తర్వాత ఐ హ్యావ్ గాట్ మల్టిపుల్ కాల్స్, మెసేజ్. వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కాల్ చేసి, అమ్మాయిలు నాకు మెసేజ్ చేసి, మా డాడీ మీతో ఒకసారి మాట్లాడతారంట. నేను రిక్వెస్ట్లు అన్నీ చదువుతాను. నేను అలాంటి మెసేజ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. కాల్ కూడా ఇన్స్టాగ్రామ్ కాల్ మాట్లాడతాను. నాతో ఒక అంకుల్ అయితే రీసెంట్లీ చనిపోయారు. నా వల్ల అంకుల్ ఆల్కహాల్ మానేశారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది చెప్పినా మానేయలేదు, ఎంత అగేన్స్ట్కైనా వెళ్ళేవారు. ఇయర్స్ కొద్దీ చేయలేంది. నా ఇంటర్వ్యూ చూసాక ఏడ్చి వాళ్ళ కూతురికి ప్రామిస్ చేశాడంట. అంకుల్ నన్ను కలవాలని చాలా అనుకున్నారు. మేము 2-3 times హైదరాబాద్ వచ్చాడు, ఆంధ్రాలో ఉంటారు, కలుద్దాం అనుకునేసరికి మాకు టైం మ్యాచ్ అవ్వలేదు. రీసెంట్లీ తెలిసింది అంకుల్కి స్ట్రోక్ వచ్చి చనిపోయారు, మందు మానేశాక కూడా. అంటే అప్పటికి హెల్త్ ఖరాబ్ అయిపోయింది. సో ఇది నాకు కావాల్సింది. ఆల్కహాల్, స్మోకింగ్ కూడా మా డాడీకి. స్ట్రెస్ ఎవరికి ఉండదు, నాకు కూడా మస్తు స్ట్రెస్ ఉంది. నేను స్మోక్ చేసుకుంటూ తాగుకుంటూ తిరగలేను కదా రోడ్ పైన. తాగండి, మీరు మందు తాగండి, స్మోక్ చేయండి, నేనేమి ఏం చేయొద్దు, లైఫ్ ఎంజాయ్ చేయాలి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు బాడీ బ్రెయిన్ ఒక అలర్ట్ ఇస్తుంది ఇంకా చాలు అని. మీ పైన ఎవరున్నారు డిపెండెన్స్, ఎందుకు చేస్తున్నాము, మనకి పైసలు ఉన్నాయా లేవా, హాస్పిటల్లో పడితే అవన్నీ కూడా మనకు భయం ఉండాలి కదా. సో ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలేమో అని నాకు అనిపిస్తుంది. ఎంజాయ్ చేయండి కానీ అన్నిటికీ ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటాయని నేను అనుకున్నాను. సో ఆ స్టోరీ బయట పెట్టే ప్రయత్నంలో నా లైఫ్ స్టోరీ బయటకు వచ్చింది. అట్లా చాలామంది ఫాదర్స్ మెసేజ్ చేశారు, పేరెంట్స్ మెసేజ్ చేశారు, నా కొడుకు నీలాగా ఎందుకు లేడు,
లేకపోతే నా ఏజ్ వాళ్ళు, నా కొడుకు పుడితే కూతురు పుడితే నీలాగా పెంచుతా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలు, మన లైఫ్ స్టోరీ ఒక 10 మందికి పట్టిందా చాలు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ నెగటివిటీ. ఈరోజు నేను వెళ్తానో వెళ్ళానో హౌస్లోకి నాకు తెలియదు, కానీ నా ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ రైట్. ఇలాంటి స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పనికే నేను లోపలికి వెళ్తా అని అనుకున్నాను. ఇంకో 10 మందికి ఎక్కువగా తెలుస్తా, ఇంకో 10 మందికి ఏదన్నా చేంజ్ అవుతే చేంజ్ అవ్వచ్చేమో నా వాయిస్, నా మెసేజ్ వల్ల అని అనుకున్నాను. అది కాస్త అగ్ని పరీక్ష వల్ల వాళ్ళు ఇంకేదేదో జనాలు అనేసుకొని, ఎక్కడో ఏదో వీడియో చూసేసుకొని హనుష ఏంటో మర్చిపోయినారు. వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు వస్తున్న కొత్త చూసేసి ఇది 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 అని అనుకుంటారు. బట్ దట్స్ ఓకే, ఇంకొక టైం వస్తుంది, ఆ రోజు మళ్ళీ నేను ఏంటో వాళ్ళకి అర్థమైపోతుందని. సో అట్లా డాడీస్ జరిగింది. అండ్ దట్ వాజ్ ద ఓన్లీ మెసేజ్ దట్ ఐ కెన్ గివ్. ఆ టైంలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పటికి మీరు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు కదా? నేను కోవిడే, నేను ఇంట్లోనే ఉన్నాను. అంటే కోవిడ్ అయిపోయింది కానీ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాము. అప్పటికి ఆఫీస్లో వెంటనే తెరవలేదు, ఎందుకంటే 1 year మనకి ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చారు. ఇంట్లోనే ఉన్నాను. డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళింది నేనే. నేను ఒక ట్రైనింగ్ ఇస్తున్నాను ల్యాప్టాప్లో, నేను బెడ్రూమ్లో ఉన్నా, డాడీ హాల్లో పడుకున్నాడు. అప్పుడే తింటున్నప్పుడు చూసి ఆయనకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు. ఎట్లా ఇంకో 2 hours నేనే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. మీటింగ్ ఉందని ఆగాను. కొంచెం పడుకో అని చెప్పినాను. మార్నింగ్ ఫిట్స్ వచ్చిండే, కొంచెం పడుకో అని చెప్పినాను. లోపలికి వెళ్ళి నాకు ఇలాంటి సౌండ్ రాలేదు, కానీ నా మనసుకి ఏదో చెప్పింది, ఏమైనా అవుతుందా అని. ఆ లైన్లో ఉన్న అమ్మాయిని ఆఫీస్ ల్యాప్టాప్లో ఒకసారి లైన్లో ఉండని మ్యూట్ చేసి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి ఇట్లా లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. స్విచ్ ఆన్ చేసేసరికి మా డాడీ ఆల్రెడీ ఫిట్స్ వచ్చి హాఫ్ బెడ్ పై నుంచి కింద పడి ఇట్లా నురుగు పోతుంది, కొట్టుకుంటున్నాడు. లైట్ ఆన్ చేయగానే ఆ సీన్ నేను చూడలేకపోయినా, నాకు మాట రాలేదు. ఒక సెకండ్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మమ్మీ కింద ఉంది, ఏదో వర్క్ చేస్తుంది. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మమ్మీ అని గట్టి గడిచినాను. మమ్మ వచ్చేసింది. ఇంకా అమ్మమ్మ వీళ్ళందరూ రెమెడీస్ ఉంటాయి కదా, చేతిలో తాళం పెట్టడం అవని, అదంతా చేశారు. వెంటనే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన. మమ్మీకి కొంచెం హార్ట్ ఇష్యూస్, సో మమ్మీ రాదు హాస్పిటల్కి. నేను తీసుకెళ్ళాను కూడా, తట్టుకోలేదు ఏమైనా చూసే. మమ్మీ రాలేదు. 8 hours అంతా జరిగిపోయింది. నాతో మాట్లాడుతున్నాడు, డాడీకి నేను సేవ చేస్తున్నా, వాష్రూమ్ తీసుకెళ్తున్నా, నేనే వాష్రూమ్ గడుగుతున్నా. మా డాడీని లేపి వాష్రూమ్ తీసుకెళ్ళు అని అడిగినప్పుడు అర్థమైంది మా డాడీకి పారాలిసిస్ వచ్చింది ఫిట్స్ వచ్చినప్పుడే అని. లెగ్ ఇట్లా క్రాస్ పడింది, కానీ నేను ఆయనకు చెప్పలేదు. ఆయన సబ్ కాన్షియస్ వెళ్తున్నాడు, నాకు భయపట్టించాలని లేదు. డాక్టర్ లేడు, మేము వెళ్ళింది నైట్ కదా, నెక్స్ట్ డే వస్తాడు, ఇప్పటికీ నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నారు. వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు. కానీ మేబీ వాళ్ళు ఏమైనా ట్రీట్ చేస్తుంటే ఇంకాస్త ఒక 2-3 days అయినా బతికేవాడేమో, లేకపోతే ఇంకాస్త ఏమైనా బెటర్ అయ్యేదేమో. కానీ వాళ్ళు రేపు పొద్దున చూద్దాం అని అన్నారు. అని అబ్జర్వేషన్లో పెడితే ఈ 8 hours మా డాడీ బ్లాక్గా వాష్రూమ్ వెళ్ళడము, స్మెల్ రావడము, అదొకలాంటి స్మెల్, వామిటింగ్ వచ్చేస్తుంది. పార్ట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు అట్లా అవుతుందంట. తర్వాత తెలిసింది నాకు. నేను ఆ వాష్రూమ్లో డాడీ ప్యాంట్లోనే వెళ్ళిపోతే డాడీ ప్యాంట్ వాష్ చేసి, డాడీకి వాష్ చేసి, ఇట్లా చిన్న వాష్రూమ్, మా డాడీ ఇట్లా ఉన్నాడు, నేను ఇట్లా హగ్ చేసుకొని ఇట్లా వాష్ చేశాను. నేను చాలా చిన్న వాష్రూమ్, మళ్ళీ వాష్రూమ్ కడిగి వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, హాస్పిటల్ అది అని, వాళ్ళకి హైజీన్ ఉండాలని అది కడిగి ఆయనను పడుకోబెట్టి వచ్చి ఇదంతా జరుగుతుంది. ఊపిరాడట్లేదంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టించాను, చేయి గుంజుతుందంటే ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ అంతా అంటే ఈ సైడే పడిపోయింది. ఆయనకు తెలియలేదు, నాకు అర్థమైంది. ఆయన తృప్తి కోసం వస్తాను, ఏం కాదులే ఫిజియో తీసుకెళ్తా మొత్తం తగ్గినాక అని చెప్పాను. అన్నీ ఇట్ వాస్ కంఫర్టింగ్ హిమ్. లాస్ట్ కూడా ఆయన నాకు ఒకటి చెప్పాడు, ఇంకోసారి నేను ఆల్కహాల్ స్మోకింగ్ చేయను, నువ్వు చెప్తే నేను వినాల్సింది, ఇంకా చెయ్యను బెటా అని అన్నాడు. ఇక్కడ వరకు ఊపిరి ఆడేది తెలుస్తుంది, ఇక్కడ నుంచి నాకేం తెలియట్లేదు అని చెప్పాడు. శ్వాస లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పాడు. ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు. సడన్గా ఒక ఎమర్జెన్సీ డాక్టర్ వచ్చి, నేను పిలవలేదు, అంటే మేబీ అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్కి అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఫిష్ అని. ఆయన వచ్చాడు, అటు సడన్గా వచ్చి ఈయన ఎందుకు వచ్చినా చూసినా, ఆయన అటు నిలిచినా ఇటు నిలిచినా, అన్ని రిపోర్ట్స్ లాస్ట్ 8 hours ఏం జరిగిందో మొత్తం చూసిండు. హీ హ్యాస్ నో టైమ్ అమ్మా అని సడన్గా చెప్పేసి నాకు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇట్లా తిరిగే వరకు డాడీకి లాస్ట్ ఫిట్స్ వస్తుంది. మాస్క్ ఉంది, ఇట్లా మాస్క్ అంతా ముడతపడిపోతుంది. నేను ఇట్లా పీకేస్తున్నా, డాడీ మా డాడీ కళ్ళతో నన్ను అడుగుతున్నాడు, నువ్వేంటి ఏం చేస్తాలో, నాకు ఫిట్స్ వస్తుండే. తర్వాత నన్ను నర్సులు వాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళిపోయారు. 5 minutes తర్వాత బాడీ తీసుకొచ్చి నా ముందు పెట్టా. లేదు బ్రెయిన్ స్ట్రోక్, మొత్తం ఆర్గన్స్ పడిపోయినాయి, ఇట్లా మీరు ఇంట్లో పెద్దవాళ్ళని, మీరు నాకు చెప్తే నేను ఇంట్లో ప్రిపేర్ చేయాలి, వాళ్ళు వస్తే నన్ను ప్రిపేర్ చేయడం కాదు అని చెప్పా. అప్పటికే చెల్లె మమ్మీ ఫోన్స్ వస్తున్నాయి, నాకు తెలుసు డాడీ చనిపోయాను. కానీ వెంటనే చెప్తే ఇంకా తీసుకోలేరేమో అని ఫస్ట్ అప్పటికి డాక్టర్స్ ఏమన్నారు, వేరే హాస్పిటల్ తీసుకెళ్దాము, కొన ఊపిరితో ఉన్నాడు, చనిపోయిందని నాకు తెలుసు, టాగూర్ మూవీ అయింది, కొన ఊపిరితో. కానీ ఆశ మనిషి పోదేవని ఇంకో 50,000 అప్పు చేసుకుందాం, మేబీ బతికితే మేబీ అన్న దాంట్లో ఆశకి సరే అండి అని తలూప. నేను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే మమ్మీను చెల్లె కాల్ చేశారు. మమ్మీ యూకేలో ఉంది, చెల్లె యూకేలో ఉంది, మమ్మీ ఇంట్లో ఉంది. నేను వాళ్ళకి ఏం చెప్పా అంటే, మీరు ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మమ్మీ, నువ్వు చాలా లైఫ్ చూసినావు, మా కోసం చాలా కష్టపడ్డావు,
నాకు ఎందుకో డాడీ చనిపోయినట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళు చెప్తలేరేమో మమ్మీ, నువ్వైతే ఫిక్స్ అయిపో కదా, మెల్లగా ప్రిపేర్ అవుతున్నాను, మమ్మీని ప్రిపేర్ చేస్తున్నా, చెల్లెకి కూడా అదే అయిపోయినా, కానీ నాకు ఆల్రెడీ తెలుసు చనిపోయిందని. అక్కడి నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ 2 hours CPR ఇచ్చి ఆ కథలు అవన్నీ చేసేసి ఇంకా నాకు అవ్వదు అని ఆ CPR ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ హోప్ కూడా కోల్పోయినప్పుడు మా మమ్మీ వాళ్ళ కజిన్స్, సొంత మామయ్య లేరు, మా అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేసి మీరు రండి, మమ్మీకి ఇప్పుడే చెప్పకండి, మనం బాడీ తీసుకెళ్ళాలి అది ఇది అని అంటే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో వేసుకొని, నేను అందరు వెనక బండిపోయినా నేను అంబులెన్స్లో డాడీతోనే. ప్రపంచం డిఫరెంట్గా అనిపించింది మంజుష గారు అంబులెన్స్ నుంచి చూస్తున్నప్పుడు. ఇదే రోడ్ పైన మా డాడీ నన్ను కాలేజ్కి స్కూల్కి తీసుకెళ్ళినాడు కదా, ఇదే నా స్కూల్ కదా, ఇక్కడ డ్రాప్ చేసే, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు నేను మా డాడీని అంబులెన్స్లో తీసుకోబోతున్నా. హీఈస్ నాట్ ఈవెన్, హీ వాజ్ 50 or 51 చనిపోయిన మంత్కి, ఇంకా నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది అనుకుంటా, 2-3 months తర్వాత. ఇట్స్ లైక్ వేరేలాగా అనిపించింది. ఇంక అక్కడి నుంచి అప్ సైడ్ డౌన్, చూడందంటూ లేదు. వర్స్ట్లో ఎంత పడాలో అంత పడినాము, ఎంత సర్వైవల్ మోడ్లో వచ్చామో తెలుసు. ఇంకా అది అక్కడికి అట్లా అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమా. అప్పటిదాకా ట్రైలర్ చూశాను, ఎన్ని కష్టాలు ఉన్నా, అంతకుముందు కూడా చాలా కష్టాలు ఉండే. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్, ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు, సెటిల్డ్ జాబ్ కాదు, ప్రాపర్టీస్ లేవు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము సిన్స్ 20-25 years, అమ్మమ్మ వాళ్ళు ఒక పోర్షన్ ఇస్తే ఉంటున్నాము. సమ్వేర్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్. ఏదో ఇప్పుడు పిల్లల్ని చదివించినామా, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి బట్టలు కొనిచ్చినామా, ఇప్పుడు దాటిచ్చామా అన్న సర్వైవల్ మోడే కానీ ₹1 సేవ్ చేసింది లేదు. మా మమ్మీకి అసలు బంగారమే లేదు, నాకు లేదు. నా ఓన్గా రీసెంట్లీ మొన్న ఒక చిన్న చైన్ చేయించుకున్నాను, మా మమ్మీకి ఒక నెక్లెస్ చేయించాను అంతే. సో ఏదీ లేదు, ఉన్నప్పటి నుంచి ఇదే స్ట్రగుల్ అనమాట. కానీ అప్పటి వరకు అదొకలాగా ఉండేది, ఇది ఇంకోలాగా ఉంది. ముగ్గురమే ఆడవాళ్ళం అయిపోయాము, జనాలు పేర్లు పెట్టడము, మమ్మీని గుడికి రానివ్వకపోయేవాళ్ళు. ఇంత జనరేషన్కి కూడా లేదు, శివుడి దగ్గరికి వెళ్ళొచ్చని అంటారు జనరల్లీ. ఆయనే శ్మశాన వాటికలో తిరుగుతాడు, శివుడు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. 11 days తర్వాత అట్లీస్ట్ అంటే ఫస్ట్ 1 year అంతా మమ్మీని అనేవాళ్ళు. ఇంకా ఉంటుంది కదా వీడియో ఫేస్ చూడదు పొద్దున లేసని. పాప మా మమ్మీకి అలవాటు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ 4 o'clock వెళ్ళేసి ముగ్గు పెడుతుంది. ఆమె కదా అంతే, లక్ష్మి వస్తుంది ముగ్గు వేస్తే అన్నట్టు ఉంటుంది. ఆమె వేసి చూస్తుంటే వేరే వాళ్ళు చిత్లించుకునే వాళ్ళంట, డోర్ దిగగానే ఒక వీడియో. ఇవన్నీ చాలా చూసాము. మమ్మీకి చేతు నిండా గాజులు వేసుకోవడం ఇష్టం, రెడ్ ఆర్ గ్రీన్. గాజులు వేసుకోవడమే మానేసింది సొసైటీకి భయపడి. నేను అన్నా వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు అమ్మా, మేము జడ్జ్ చేయట్లేదు కదా, ఇట్స్ ఫైన్, నువ్వు ఎందుకు వేసుకుంటే వద్దు నానా అని అంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటా. ఇప్పుడు నేను తిడుతుంటే ఆ గాజు బ్యాంగిల్స్ నేను బలవంతంగా చెప్పకుండా కొనుక్కొని వెళ్తే నన్ను తిడుతుంది, కానీ ఆమెకి అట్లా ఇష్టం వేసుకోవడం. సో ఇదంతా చూశాను నేను. బొట్టు బ్లాక్ పెట్టేస్తుంది, నేనంట రెడ్ పెట్టుకో అమ్మా బాగుంటే పెట్టుకోవద్దు అంటది. ఇప్పుడు నేను తిడుతుంటే అంటే ఆమె కొంచెం మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని చూసుకొని ఇప్పుడు రెడ్ బొట్టు పెట్టుకుంటుంది. కలర్ఫుల్ శారీస్ కట్టుకోకపోయేది, ఏమనుకుంటారు హస్బెండ్ చనిపోయింది 1 yearకి ఏమే శారీ, ఎవరేమనుకుంటే ఎందుకమ్మా, మనకి ఎవరు వచ్చి చేయలేదని. బట్ స్టిల్ మదర్స్ అట్లనే ఉంటారు, బికాజ్ వాళ్ళ జనరేషన్ ఈజ్ డిఫరెంట్ కదా. బట్ యా, సో మెనీ చాలా జరిగినాయి, చిన్నగా అనిపిస్తాయి కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడా లేదు. పాపం రిలేటివ్స్ని అప్పుడు నేను చాలా బ్లేమ్ చేసుకున్నా. లాస్ట్ ఇయర్ మీరు నన్ను అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఎవరు రాలేదు ఎవరు చేయలేదని, ఇప్పుడు నేను నా లైఫ్ ఇట్లా హోల్డ్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎవడైనా ఏం చేయగలుగుతాడు, ఎంత పెట్టగలుగుతారు మనకు కూడా. ఎవరిది వాడికి వాడి ఫ్యామిలీ గడుపుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇది నేను నేర్చుకున్నది రిలేటివ్స్ గురించి. కాకపోతే ఒక షోల్డర్ ఇవ్వాల్సిందేమో అనేది ఇంకా ఉంది కోపము. ఆ టైంలో డబ్బులు కాదు కదా అప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఉన్నానా అన్న, ఓ 10,000 అటు ఇటు అయితే నేను పెడతాను, నువ్వు తర్వాత నాకు ఇవ్వను అనడము, అది నేను ఎక్స్పెక్ట్ చేసా. అది రాలేదు, దానికి ఇంకా కోపం ఉంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు అనిపించింది, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకు ఉండుంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకే చిన్న జాబ్లు ఉండుంటాయి, ఎవరికి ఏం చేయ. ఇప్పుడు నేనైనా నా ఫ్రెండ్ని చూసి బాధపడగలుగుతా, మేబీ 5,000 2,000 చేయగలుగుతా, కానీ ఐ కెనాట్, నేను ఎవరి లైఫ్ సెట్ చేయలేను. అప్పుడు అనిపించింది, ఎవరి లైఫ్ వాడే బతకాలి, ఎవరి లైఫ్ వాడే సెట్ చేసుకోవాలి, ఎవడు రావాలని అనుకోవడం మన పిచ్చితనం. అది నేను నేర్చుకున్న లెసన్, అప్పటికి ఇప్పటికి వచ్చిన మెచ్యూరిటీ, అంతే. చెల్లి కూడా సేమ్ కాపీ పేస్ట్. మా చెల్లెనా కాపీ పేస్టే కానీ ఎదురెళ్ళి బోల్డ్గా గొడవ పెట్టుకునే రకం కాదు. చెల్లి నెగటివిటీకి చాలా దూరం ఉంటుంది. నేనైనా 10 సార్లు ఒకసారి రియాక్ట్ అవుతా. చెల్లి ఈజ్ లైక్ వెరీ సార్టెడ్ మనిషి, షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఎట్లా నేనేమైనా గాబరే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది నేను రియాక్ట్ అయిపోతుందని చెప్తే ఏమొస్తుంది, రియాక్ట్ అయితే నీ కోపం పోతుంది, తర్వాత ఏంది దాన్ని ఇంకో 100 రకాలుగా చెప్పుకుంటారు. నువ్వు ఛాన్స్ ఇస్తావు మళ్ళీ వాడికి, అవసరం అయింది మనకి, జస్ట్ కీప్ క్వైట్, యువర్ సక్సెస్ షుడ్ టాక్. షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్. నేను కొంచెం ఎమోషనల్ అండ్ దిస్ థింగ్లో ఉంటాను, మా చెల్లె ముందు నుంచే ప్రాక్టికల్, చిన్నప్పటి నుంచి.
మన లైఫ్ మనది రాబాయి, చిల్లు ఉండాలి, మనం ఏం చేసుకోవాలో చేయాలి, ఎవరి గురించి నాకెందుకు అట్లుంటుంది. నేనేంటంటే అందరి గురించి ఆలోచిస్తాను. లైక్ ఎట్లా అంటే అయ్యో వాళ్ళకి ఏం బాధ ఉందో, అయ్యో వాళ్ళు ఈరోజు ఏడ్చారు, వీళ్ళకి ఏముందో ఒకసారి మనం అడుగుదామా. ఉంటే ఎవరైనా పక్కన కూర్చొని బస్ స్టాండ్లో నాకు మీకు ఏమైనా ప్రాబ్లమా అండి, అంత ఓకేనా, నేను వెంటనే కరిగిపోతాను అనమాట.